ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ చెప్పారు. గత ఏడాది నిమజ్జనం సమయంలో జరిగిన సంఘటన పరిగణన తీసుకుని సమస్యాత్మక ప్రదేశాలలో భద్రత పెంచుతూ ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసినట్లు ఐజీ చెప్పారు. వార్షిక తనిఖీలో భాగంగా నరసాపురం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ పెంచుతున్నామన్నారు. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో ప్రమాదాల నివారణకు అవుట్ పోస్టులు ఏర్పాటు చేయడంతో డ్రోన్లతో నిఘా పెడుతున్నట్లు ఐజీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ రూరల్ సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నర్సాపూర్ సబ్ డివిజన్ ఆఫీసర్స్ తోటి శాంతి భద్రతల మీద సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనకి వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. రేపటి నుంచి ముమ్మరంగా వినాయకుడి నిమజ్జనాలు జరగబోతున్నాయి. అందువల్ల పోలీస్ అధికారులు ఈ నిమజ్జనం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ ఫ్లో అవుతూ ఉంది. సో ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరు కూడా అనాథరైజ్డ్ ఘాట్స్లో ఎక్కడంటే అక్కడ నిమజ్జనాలు అది చేయకూడదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాలు బాగా పడుతున్నాయి. దానివల్ల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం వారు ఎలక్ట్రిసిటీ కూడా వినాయక మండపాలకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ ట్రాన్స్కోవాలని కానీ సమీపంలో లైన్మెన్స్ని ఉపయోగించి ఈ కనెక్షన్స్ అది ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అది కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హైదరాబాద్ నగరంలో కూడా శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్ అప్పుడు రథాన్ని మాన్యువల్గా లాగుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యి ఒక 5-6 మంది భక్తులు అక్కడ చనిపోవడం జరిగింది. తర్వాత ఈ నిమజ్జనం జరిగేటప్పుడు కూడా అందరూ పోలీసు వారితో సహకరించాలి. ఈ భక్తికి సంబంధించిన పాటలు వేస్తూ డీజే సౌండ్స్ పెట్టడము, రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టడము, ఇటువంటివన్నీ ఏం లేకుండా మంచిగా భక్తిని పెంపొందే విధంగా సాంగ్స్ మ్యూజిక్ ప్లే చేసి నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీస్ అధికారులు కూడా గతంలో జరిగిన సంఘటనలు ఎక్కడైతే గ్రామాలు ఎక్కడున్న ఇష్యూస్ జరిగాయో అక్కడ ఆఫీసర్స్ని విజిట్ చేసి డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అడిషనల్ బందోబస్తు కూడా పెడతాము. అక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడి అవసరమైతే బౌండోర్స్ చేస్తాము. పీస్ కమిటీస్ పెట్టి ఈ నిమజ్జనాలు ఈసారి ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టుగా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము. అందుకే అందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి వారు కూడా ప్రజలు అందరూ కూడా పోలీస్ శాఖతో సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలో కానీ జనరల్గా కూడా ఈ గంజాయి అరికట్టడానికి చాలా సీరియస్ ఎఫర్ట్స్ మేము చేస్తున్నాము. ఈ మధ్యనే కూడా మా డీజీపీ గారి ఆదేశాలతోటి ఈ రీవిజిట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము. అంటే గత 6 సంవత్సరాలుగా గంజాయి నేరాల్లో ఉండి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి బయట ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మళ్ళీ ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, తర్వాత వాళ్ళ మీద ఏదైనా ఫర్దర్ నిఘా అవసరం అనేది కూడా అందరూ ఆఫీసర్స్ దీని మీద పనిచేస్తున్నారు. సో దానివల్ల కూడా మాకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే పాత నేరస్తులు మళ్ళీ ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నాము. ఎవరైతే బాగా జాగ్రత్తగా ఉంటున్నారో వాళ్ళని జస్ట్ కౌన్సిల్ చేసి పంపిస్తున్నాము. సో ఈ కార్యక్రమం కూడా ఇంకా పటిష్టంగా చేసి స్టేట్ లెవెల్లో ఈగల్ టీమ్స్ కూడా ఉన్నాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి గంజాయి అనేది పూర్తిగా నిర్మూలించడానికి మేము ట్రై చేస్తున్నామండి. మహిళల సెక్యూరిటీ కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేశాము. ప్రతిరోజు ఈ శక్తి టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్
బాగా కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ ఈ పోక్సో కేసుల్లో వాటిల్లో 60 రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఎనీ కేసు. అంతేకాకుండా స్పెషల్ కేసెస్ ఏదన్నా మహిళల మీద నేరాలు జరిగితే ఈ మధ్య కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పాలకొల్లులో ఒక ఓల్డ్ లేడీ మీద ఒకడు రేప్ చేసి మర్డర్ చేశాడు. వాడికి దాదాపు 5-6 నెలల లోపలే వాడికి లైఫ్ కన్విక్షన్ వచ్చేట్టుగా మేము చర్యలు తీసుకున్నాం. సో ఈ విధంగా మహిళల మీద నేరాలు చేసే వాళ్ళకి సీరియస్గా మానిటర్ చేసి వాళ్ళకు శిక్షలు పడేటట్టుగా చేస్తాం. అంతేకాకుండా ఈ శాంతి భద్రతలు, ఈ గ్యాంబ్లింగ్ కానీ, ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఇంకా జనరల్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రాపర్గా మానిటర్ చేసి ఎక్కడ ఇష్యూస్ లేకుండా మేము చూసుకుంటామండి.